హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పై యాక్షన్ మూవీ రేంజ్ లోని చేజింగ్ ఫైటింగ్. హైత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు హైవే పై అలర్ట్ అయిన పోలీసులు. హైత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులు తిప్పలు పెట్టినటువంటి దొంగ అంబులెన్స్ సైరన్ తోటి రై రైమంటూ అతివేగంతో పరారవుతున్న దొంగ చీట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయినటువంటి దొంగ జాన్ రెడ్డి పరిస్థితి విషమం. చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ లో టోల్ గేట్ వద్ద గేట్ ను ఢీకొట్టి పారిపోయిన కేటుగాడు. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పట్టుకున్న పోలీసులు. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్లుగా గుర్తించిన పోలీసులు. వాడు పొట్టు పొడ కూర్చొని పోతున్నా. గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ పై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బీజేపీ గుజరాత్ మరియు బీజేపీ గుజరాత్ యొక్క ఎక్స్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో విస్తృతంగా ప్రచారం చేయబడినటువంటి క్రింది సోషల్ మీడియా పోస్ట్ ను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నేను మీ రకమైనటువంటి సూచన మరియు అవసరమైన చర్య కోసం బీజేపీ గుజరాత్ యొక్క ఎక్స్ హ్యాండిల్ నుండి పోస్ట్ యొక్క కాపీని జత చేస్తున్నాను. పేర్కొన్న పోస్ట్ లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర యూనిట్ దాని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీపై దుష్ప్రచారం చేశారు. బీజేపీ గుజరాత్ యొక్క ఎక్స్ హ్యాండిల్ ని శ్రీ రాహుల్ గాంధీ నల్లధనం నుండి తన వాటాను సేకరిస్తున్నారనే ఆరోపణతో కరెన్సీ నోట్లను కలిగి ఉన్నటువంటి మార్ఫింగ్ చిత్రాన్ని కూడా పోస్ట్ చేసింది. శ్రీ రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, 5 సార్లు పార్లమెంట్ సభ్యులు మరియు ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు. ఆయన నల్లధనంతో వాటా కలిగి ఉన్నటువంటి మార్ఫింగ్ చేసిన ఇమేజ్ చూపించడం ద్వారా గుజరాత్ లోని బీజేపీ నేరుగా శ్రీ సిఆర్ పాటిల్ సూచనల మేరకు పనిచేయటం వల్ల మొత్తం కాంగ్రెస్ పార్టీని మరియు ముఖ్యంగా నేను భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున నా ప్రతిష్టను దెబ్బతీసింది.